వరంగల్ జిల్లా పరిధిలోని ఫెర్టిలైజర్ తరలింపులో లారీ యజమానులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని లారీ యూనియన్ ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా డీసీఎం యజమానులను లారీ యజమానులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. తక్షణమే పట్టి లేజర్ తరలింపులో తగిన న్యాయం మాకు చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల లారీ అసోసియేషన్ సభ్యత్వం పొంది డీసీఎం నడుపుతున్న వాహనాలను ఎక్కడికక్కడే అడ్డుకుంటామని ఉమ్మడి జిల్లా మినీ వ్యాన్ డీసీ అసోసియేషన్ తరఫున మేము బండ్లన్నీ ఆపుతున్నామని వారం నుంచి బండ్లన్నీ స్ట్రైక్ చేస్తున్నాం. మా దాంట్లో కొంతమంది ఈ లారీ అనే శ్రీకాంత్ అనే అతను డీసీఎంలు కొనుక్కొని మమ్మల్ని ఈయనని సహకరించకుండా మాకు డీఓలు ఇవ్వకుండా మాకు చిచ్చు పెట్టుకుంటూ మా ఓనర్లు మాకు లొల్లి పెట్టుకుంటూ ఆయన బండి లోడ్ చేసుకొని బండి పోకుండా మేము ఆపడం వల్ల ఆయన వీడియోలు తీసుకుంటూ వాళ్ళ గుండగాల మమ్మల్ని ప్రేరించుకుంటూ చూసుకున్నామంటే మమ్మల్ని కొట్టడము అందరు తిట్టడము మమ్మల్ని భయం చేయడం. దానివల్ల మేము ఇలా బండ్లు ఆపడం జరుగుతుంటే అలా లోడ్ చేసుకొని మా తరఫున ఒక 4 బండ్లు లోపడున్నాయి. వికెట్ల బండ్లు ఆపొద్దని మేము సెంట్రల్ గవర్నమెంట్కి నష్టం చేయొద్దని మేము తెలంగాణ ప్రభుత్వం నష్టం చేయకుండా మా సామూహిక నిర్లక్ష్యం చేస్తున్నాము. దీనికి మాకు అందరూ ఓనర్లు సహకరించాల్సిందిగా మీడియా మిత్రులకి మనవి అందరూ మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి మమ్మల్ని ఈ కత్తిరించాలి బయటికి మాట్లాడతాం. ప్రధాన డిమాండ్ ఏంటి? మాకు యూనియన్ ఉందండి. ఆ యూనియన్ లేకుండా చేసుకుంటూ మా దగ్గర మా పుల్ల పెట్టుకుని శ్రీకాంత్ అనే వ్యక్తి వాళ్ళ లారీ వాళ్ళని ముస్లిం మీద కేసు పెట్టమని మేము పెట్టలేకున్నందుకు కేసు పెట్టినందుకు మాకు ఫోన్ చేసి ఫోన్ లేపనందుకు మా పనులు ఆపి మాకు డ్యూ లేకుండా చేస్తుండే వాళ్ళు. అందుకని మేము పనులు ఆపుకుంటూ పనులను ఆపినాం. ఎన్టీఆర్ బండి ఆపినాం. మేము ఎన్టీఆర్ గదిలో కేసు పెట్టినాం, మిర్చికాల్లో కేసు పెట్టినాం, తీసుకొండలో కేసు పెట్టినాం. అయినా మాకు రెస్పాన్స్ లేదండి. మీ పేరు? నా పేరు నాగేశ్వరరావు, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు. నేను డీసీఎం అధ్యక్షుడు.